హాయ్ అండి. ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఇది ఏంటనుకుంటున్నారా? రిపబ్లిక్ డే రోజు రవీంద్ర భారతి స్కూల్లో మా నాన్ను అంటే గౌస్, అనిల్ని, సుకన్యని, శివకుమార్ గారిని వీరందరినీ అంటే వీటీజీ గార్డెన్ గ్రూప్ మెంబర్స్ని, హెడ్మిన్స్ని మా అందరికీ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారండి. ఈ కార్యక్రమంలో పిల్లల దగ్గరికి మేము మొక్కలు కూడా ఎలా పెంచాలి ఏంటి అనేది అవగాహన గురించి ఇద్దామన్నట్టు మేము ఓకే అని వచ్చామండి. వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళు గేమ్స్ ఆడించినవి అవన్నీ కూడా చూశారండి. టీచర్స్ కూడా ఇవ్వడానికి మొక్కలు కూడా మేము రెడీ చేస్తున్నాం చూడండి. వాళ్ళకి ఒక్కొక్క మొక్క ఇచ్చినా దాన్ని ఎలా సేవ్ చేయాలనే దాని గురించైనా తెలుసుకుంటారని, అలా ఇంట్రెస్ట్ పెరుగుతుందనంటే మా ఉద్దేశం. టీచర్స్ కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఇలా పాటలు పెట్టేసి ఇచ్చేస్తే, చిన్నపిల్లలకైతే సాప్లింగ్స్ ఇచ్చామండి. టీచర్స్కి వచ్చేసరికి ఇలా పాటలతో ఇచ్చామండి. దాదాపుగా 100 మంది పైనే ఉన్నారండి పిల్లలంతా. వారందరికీ నార్లు అన్నీ అండి. కొందరికేమో మందారం ఇచ్చాము, కొంతమందికి యాక్టివ్స్ ఇచ్చాము, సెక్యులెంట్స్ కానీ, ఇంకా మిర్చి, టమాటా, బెండ, వంగ, బంతి, బ్రకోలీ, రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, ఇలా చాలా రకాల మొక్కలు కూడా ఈ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక్కొక్క కవర్లో పెంచి వాటిని జాగ్రత్తగా పెంచి అవి మీ పేరెంట్స్తో టీచర్స్కి ఇలా గ్రూప్లో పెట్టాలండి. మీకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో కూడా మీరు అందరూ ఇలా పెట్టాలనేసి మేము అందరూ వాళ్ళకి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పామండి. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెరిగితే, దాంట్లో ఒకళ్ళిద్దరైనా ఇంట్రెస్ట్ పెరిగితే సక్సెస్ అయినట్టే అని మేము అనుకుంటున్నాం. ఆ భాగంగానే ఈ మొక్కలన్నీ ఇలా అన్ని మొక్కలన్నీ కూడా ప్లాంటేషన్ చేస్తున్నామండి. చూసారు కదా, ఈ మొక్కలన్నీ కూడా ఇలా చేసాము. ఇలా అన్ని రకాల మాతో పాటు టీచర్స్ కూడా టీచర్స్ కూడా వచ్చి మాకు హెల్ప్ చేశారండి. శాప్లింగ్స్ పెడతానికి కానీ, ఈ ప్లాంటేషన్స్ చేయడానికి కానీ మొక్కలు చక్కగా పెట్టేసి, తర్వాత ఆ స్కూల్ ప్రాంగణంలో కూడా కొన్ని మొక్కలు నాటామండి. అవి కూడా చూపిస్తాను. ఇలా ఒక 20 పైన ఉన్నారని టీచర్స్ కూడా, 20 మంది టీచర్స్ దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కగా ప్లాంట్స్ ఇచ్చామండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము చాలా జాగ్రత్తగా పెంచుతామండి, ఇవి మాకు ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే మా స్కూలు పిల్లలు అది ఇది చూసుకోవడం కుదరకపోవడం వల్ల మేము ఇలా చేస్తున్నామండి. కంపల్సరీ జాగ్రత్త చేస్తాము. దీన్ని బట్టి ఇంకా మేము పెంచుతామండి. మేము అవగాహన ఇచ్చిన దాన్ని బట్టి మొక్కలు పెంచుకొని మనం పండించుకున్న పంట, మనం పండించుకున్న కాయలు కానీ ఇవి కానీ తక్కువ వచ్చినా సరే మోతాదులో పంట పొలాల్లో అంటే విష పదార్థాలు జల్లి చేస్తారు కాబట్టి అలాంటి వాటికన్నా ఇలాంటివి చేస్తే బాగుంటుందని మేము చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పామండి. దాన్ని బట్టి అందరూ బాగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ అయినట్టు అయిందండి. చక్కగా అర్థమైంది, అందరికీ అర్థమయ్యి ప్రతి ఒక్కరు కూడా ప్రిన్సిపల్ మేడం అయితే మాకు చక్కగా రిసీవ్ చేసుకొని మా పిల్లల గురించి ఒక మంచి కార్యక్రమం పెట్టండి. ఈ రోజు అయితే మేము మర్చిపోలేమండి. ఇలాంటి రోజు చేసి చాలా రిపబ్లిక్ డే చేశాం, కానీ పిల్లలకి ఇలా ఒక నేటి తరాలకు ఉపయోగపడే మంచి సజెషన్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి అన్నారు. అలాగే మాతో పాటే వేరే శ్రీనివాసరావు గారిని, వారు కూడా వచ్చారండి. ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు. వారు కూడా చాలా అభినందించారండి, చేసే పని మంచి పని అని. ఇలా మొత్తం 100 వాటిలో కూడా అన్నీ ఒక్కొక్క మొక్క మొత్తం తీసేసుకొని ఒక 8 రకాలు ఏమైనాయండి. ఆ 8 రకాలు కూడా మొత్తం తీసి 7 రకాలు 8 రకాలు తీసేసి మొత్తం కూడా కవర్లో పెట్టేసి ఒక్కొక్క పిల్లలకి ఇచ్చేసి, అలాగే మాది చూడండి కనపడుతున్న మొక్కలన్నీ కూడా సాప్లింగ్స్, ఇవి కూడా అగ్లోనిమా అలాంటివి కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా తీసేసి చక్కగా మేము ఇచ్చేసాము. తర్వాత కేక్ కూడా ఒకటి శ్రీనివాసరావు గారు నేను కేక్ తీసుకొస్తా అన్నారండి. కేకు ఇంకా ఫ్రూటీస్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్,
అవి కూడా తీసుకెళ్ళి కేక్ కట్ చేసి వాళ్ళకి తినిపించి చక్కగా బిస్కెట్స్ ఇచ్చామండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. తర్వాత వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవి కూడా ఉన్నాయండి, చేశారు వాళ్ళు కూడా. చూడండి టీచర్స్ కాడ కూడా మేము కూడా చేస్తాను వద్దులండి, ఎందుకంటే లేదు లేదు మేము చేస్తామండి అనేసి వచ్చారు. తర్వాత మా రాజు ఉన్నాడు చూడండి, ఉదయలక్ష్మి గారు వాళ్ళ డ్రైవర్ అండి, కార్ డ్రైవరు. తను కూడా నేను చేస్తా అన్నాను ఇలాంటి మంచి పనులకు అనేసి వచ్చాడు. చాలా హ్యాపీగా మేము చెప్పకముందే వచ్చి అందరూ చేస్తూ ఉంటారండి. ఈ మంచి పనికి ఎవరైనా హెల్ప్ చేస్తారండి, నేను అడగవసరలా. చూసారు ఇది స్కూల్ ప్రాంగణం, ఇది చక్కగా డెకరేషన్ చేసుకొని అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, స్టార్ట్ అయింది పిల్లలది. పదండి మెల్లిగా చూపిస్తాను, మీరు చూస్తారు కానీ. ఇప్పుడిప్పుడే మెల్లిగా పేరెంట్స్ ఒక్కొక్క పిల్లల్ని కొంతమందిని కొద్దిగా లేట్ అయినట్టుంది తీసుకొస్తున్నారు. పిల్లలు కూడా ఇలా మొక్కలు ఒక్కొక్కటి పెంచుతుంటే వాళ్ళు టీచర్స్ కూడా దగ్గరగా ఉండి వాళ్ళకి అన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారండి. ఇదండి మా అనిల్ అని మా కో అడ్మిను, తను మొక్క ప్లాంటేషన్ చేస్తున్నారు చూడండి. అదేంటండి వీడియో తీసేవాళ్ళం మనం మాత్రం కనపడం వీడియోలో. నేను ప్లాంటేషన్ చేశాను, ఆ వీడియో ఎవరో తీలా, వాళ్ళు చేసింది నేను కవర్ చేశాను, చూశారు కదా. చెప్పి ఇలా స్కూల్ పక్కన కూడా ఇలా మొక్కలు కూడా పెడతాయి, పిల్లలు కూడా ఒక మొక్క చూసి ఈ మొక్క మీరు సేవ్ చేయాలి అనేసి వాళ్ళకి చెప్తే రోజు వచ్చి రెగ్యులర్గా చూసి దాన్ని సేవ్ చేస్తారు. అలాగే ఇంట్లో కూడా పెంచడం, అలా మొక్కలు పెంచడం కూడా అలవాటు అయిపోతుందండి అనే మా కాన్సెప్ట్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. చేసేసి అందరు పిల్లలకి ఇచ్చాం. ఇది సుకన్య గారని ఇంకొక అడ్మిన్ అండి, వీటీజీ గ్రూప్ మెంబర్ అని అడ్మిన్ అండి, వారు పెట్టారు. చూడండి చక్కగా భరతమాతలాగా ఎలా రెడీ అయ్యి వచ్చిందో పాప, ఇలా ఎంత ముద్దుగా వస్తారు చూడండి పిల్లలు. చక్కగా ఎంత చక్కగా భరతమాతలాగా చూడండి ఎంత బాగా తయారు ముస్తాబు వచ్చారు. అలాంటి పిల్లల్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందని మనకు కూడా. నేను ఉదయలక్ష్మి గారు, నేను సుకన్య గారు, తర్వాత అనిల్, మేమంతా కూడా ఇచ్చేసి వచ్చామండి ఇలా మొక్కలందరికీ. ఇలా తర్వాత కేక్స్ కానీ బిస్కెట్స్ ఫ్రూటీస్ ఇవన్నీ కూడా పంచామండి. దాదాపుగా ప్రోగ్రామ్ అయిపోయినట్టేనండి. చక్కగా పిల్లలు అయితే అండి, అంకుల్ మా ఆంటీ వాళ్ళకు మాకు ఒకటి ఇవ్వండి అని అడిగితే కూడా తీసుకెళ్ళారండి. అంటే ఎవరికి చాలా తెలియదు మొక్కల ఏంట్లే అని పట్టించుకోరు, కానీ పిల్లలు ఒక్కొక్కళ్ళు అడిగి కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా అడిగి తీసుకెళ్తున్నారు. మాకు కావాల్సింది అదే కానీ అందరూ పెంచాలి అదే కాన్సెప్ట్ కాబట్టి పక్కన కేకులు చూడండి, చిన్నపిల్లలు కూడా తీసుకున్నారు. చక్క శ్రీనివాసరావు గారు కూడా భరతనాట్యం చేయించారండి పిల్లలతో. అలాంటి వాళ్ళు డ్యాన్స్ చేయించిన టీచర్ గారు కూడా అభినందించారు. చిన్నపిల్లల్ని వాళ్ళని ఇచ్చేయటం అంటే చాలా చాలా గొప్ప విషయం అండి. చిన్నపిల్లలు అంటే తెలియదు, వాళ్ళు అటు ఇటు చేయలేరు. అలా టీచర్స్ కూడా ఒక్కొక్కరు అందరం కలిపి ఒక్కొక్క మొక్కలా అందరికీ పంచామండి. ఈ మేడం చక్కగా యాంకరింగ్ చేశారు. ఇందా తీసుకున్న మేడం డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ అండి. ఇప్పుడు ఉదయలక్ష్మి గారి చేత ఇప్పిస్తున్నాను. ఆ టీచర్స్ పేర్లు ఏంటో తెలియదు కానీ మాకు మాత్రం చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్క వచ్చిన
వారిని అందరూ కూడా చాలా ఆప్యాయతగా పలకరించి కూర్చోబెట్టి శాఖ మర్యాదలు చేశారండి. మాకు బాగా నచ్చిందండి. నాకు నచ్చింది, మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.